ఈ వీడియోలో సౌండ్ తగ్గించుతాను. సో ఇలా సారీ, బ్యాక్ మన సినిమాలో బ్యాక్గ్రౌండ్ సౌండ్ తగ్గించాను ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది. సో మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, వినండి. హెడ్ ఫోన్స్ పెట్టుకొని విన్నాను ఓకే. ప్లీజ్ యూజ్ యువర్ హెడ్ ఫోన్స్, ఓన్ హెడ్ ఫోన్స్ ఓకే. చెప్తా మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇటే ప్లీజ్ లైక్ టు మై ఛానల్. సో ఇంకా మన 3 వస్తాయి. సో పోదాం ఇంకా ప్రసాద్ ఐమాక్స్కి, సారీ ప్రసాద్ థియేటర్. సో లెట్స్ గో టు ప్రసాద్ ఐమాక్స్. చూసినారా ప్రసాద్ ఐమాక్స్ అంటే ఒకప్పుడు కింద ఐమాక్స్ ఉన్నది, సారీ. సో వచ్చేసినాం దగ్గరికి. అయ్యా నమస్కారం. మీరు హలో గైస్, మై న్యూ వ్లాగ్. ప్లీజ్ టు ఛానల్ మై సక్రపారా సక్రపారా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఓకేనా. మీకు మరీ 3 వీడియోస్ వస్తాయి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైఫై వ్లాగ్స్. సో ఆఫ్టర్ ఐటమ్ అంటే మనగాల వీడియో అయితే అంటే 4 days బ్యాక్. సో మనీ పెడతా. సో తమిళ వచ్చేటాక మన ప్రసాద్ ఐమాక్స్ మన బ్రోతో పోతున్నాం. సో ఎప్పుడో చిన్నప్పుడు పోయినా, 12 years ఉన్నప్పుడు పోయినా, మళ్ళీ ఇప్పుడు పోతా అంటే మిర్చి ఒక 14 years తర్వాత పోతారు ప్రసాద్ ఐమాక్స్. అప్పుడు ఒకప్పుడు పేరున్నాయి ప్రసాద్ ఐమాక్స్, ఇప్పుడు ప్రసాద్ పీసీఎక్స్ అయింది. ఒకప్పుడు ఐమాక్స్ ఉండేది థియేటర్, బాగుంది ఐమాక్స్. అప్పుడు నేను స్పైడర్మ్యాన్ పోయినా మా ఫాదర్తో లేదా మా ఫ్రెండ్తో పోయినా గుర్తు. సో ఇప్పుడైతే మనం మైకి మూవీ పోతాం. మైకి మూవీ చూడలేదు, పోదాం అనుకున్నా కానీ కుదరలే. సో మా బ్రో ఇప్పుడు హాలిడేని అంటే వీక్ ఆఫ్ కదా, వస్తా అన్నాడు మైకి మూవీ. సో పోతున్నాం పీసీఎక్స్. అది ప్రసాద్ స్పెషల్ స్క్రీన్ అట్, అది ఇండియా బిగ్గెస్ట్ స్క్రీన్. చెప్తా మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇటే మనం పోయి స్క్రీన్ చూసి సినిమా ఇస్తున్నాక మళ్ళీ ఇటు వస్తా అప్పుడు చెప్తాను. లాస్ట్ వరకు చూడండి వీడియో, లాస్ట్ వరకు చూడకనా వీడియో. సో ప్లీజ్ లైక్ టు మై ఛానల్. సో ఇంకా మన 3 వస్తాయి. సో పోదాం ఇంకా ప్రసాద్ ఐమాక్స్కి, సారీ ప్రసాద్ థియేటర్. సో లెట్స్ గో, మన బ్రోతో పోతున్నాం. సో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ ఓకేనా, ప్లీజ్ అండి లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ గో టు ప్రసాద్ ఐమాక్స్. ఎప్పుడు జరిగిందే. సో జస్ట్ మిడిల్ క్లాస్ థింగ్స్. సో వెళ్ళిపోదాం, రోజు ఇష్టం. సో ఆఫ్టర్నూన్ ఉండాలి మా రోజుకో జస్ట్ మిడిల్ క్లాస్ బాయ్ థింగ్స్. సో వెళ్ళిపోదాం, డోర్ వచ్చేసినాం మనం. సో వెళ్ళిపోదాం ఇక. ఆఫ్టర్నూన్ ఇంత ఉంటుంది చూడండి, ఎత్తుండో ఆఫ్టర్నూన్. సన్ పైన ఉన్నాడు కనిపిస్తుందా. సో వెళ్ళాం ఇంకా ఫాస్ట్గా. ఇప్పుడు కింద బ్రో వేయిస్తారు, పోవాలి తొందరగా. సో వెళ్ళిపోదాం మొత్తం. సో వెళ్ళిపోదాం. డోర్ తీయడం, నొక్కేయడం, పోవడం. లెట్స్ గో ఫాస్ట్గా, లెట్స్ జాయిన్.
గాయస్ వచ్చేసినాము దగ్గరికి. చూసినారా ప్రసాద్ ఐమాక్స్ అంటే ఇప్పుడు కింద ఐమాక్స్ ఉంది సారీ. సో వచ్చేసినాం దగ్గరికి. ఇంకా పార్కింగ్ లాట్ పోవాలి లోపలికి సరిపోదాం. సో వచ్చేసినాం బైక్ పార్కింగ్ చేసి ఇక పోతున్నాం చూసినారుగా. సో ఇదే ఎంట్రీ. సో తొందరగా పోవాలి, మెట్లు ఎక్కాలి, లిఫ్ట్ లేదు పార్కింగ్ అటు. సో వచ్చేసినా ఫైనలీ డోర్ వేసి వచ్చేసిన ఇదే ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ ఏదో అనుకొని మాకు సంబంధాలే. సో చూసినారా అన్ని సినిమాలకే జరిగినాయి. సో మీకు తెలిసిందే ఉంటాయి అశోక్ చూడండి బాక్స్ ఆఫీస్. సో టికెట్ కౌంటర్ ఇదే బాక్స్ ఆఫీస్ అంటే టికెట్ కౌంటర్ అంతేగా. సో చిన్నపిల్లలు మొత్తం చూడండి మొత్తం 3 ఫ్లోర్ ఉన్నట్టున్నాయి. సో 3 ఫ్లోరే. సో చూసినారా మొత్తం. సో అలాగే మనకి తినకే తాగానికే కొన్ని ఉన్నాయి ఇక్కడ చూసినారా. సో క్రీమ్ స్టోన్ గీఫ్ స్టోన్ అని. సో అమ్మాయిలకి సో ఇక్కడ క్రీమ్ స్టోన్ ఉన్నాయి. సో ట్రై చేద్దాం సినిమా అయిపోయినాక క్రీమ్ స్టోన్ ట్రై చేద్దాం ఇక్కడ చూడండి. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం, ఇంకా పైకి పోదాం. సో పైకి పోదాం కదా. సో పైకైనా ఇది ఉంది ఎలివేటర్, మంచిగా పైకి పోవచ్చు. సో చూడండి బాగా డెకరేషన్ చేశారు చూసినారుగా. సూపర్ ఉన్నాయి డెకరేషన్, సూపర్ సూపర్. సో చూసి ఈయనే శ్రీ ఎల్వి ప్రసాద్, ఈయనే ఓనర్. సో 9 to 994. సో ఈయన అనుకుంటా షాప్ మాల్కి ఓనర్ అనుకుంటా నాకు తెలియదు. సో థియేటర్ ఏంటంది 6 థియేటర్. సో చూసిన ఇదే థియేటర్ మనది. సో గోకాటి కూడా ఉంది గాయస్ అక్కడ. సార్ చదువుదాం చూడండి మొత్తం. ఇంకా ప్రసాద్లో లిస్ట్ ఏ ఫ్లోర్ ఏమున్నాయని చూడండి. పాజ్ చేస్తుంది అంటే మధ్యలో పాజ్ చేసి చదువుకోండి మీ ఇష్టం. సరే స్క్రీన్ చూడండి. సో ఇక్కడ చూసినారా గోకాటింగ్ ఉంది. అది చిన్న గోకాటింగ్ ట్రాక్ చూడు, చిన్న ట్రాకే కానీ. సో ఇక్కడ చూసినారా. సో ఎంజాయ్ ది రైడ్ ఎట్ 250 for 5 minutes చూసినారా. వద్దురా బాబు ఇదంతా సర్లే. తర్వాత వేరే ఫ్లోర్ పోదాం. సో గేమ్స్ వేరే ఫ్లోర్లో గేమ్స్ ఉన్నాయి. సో మొత్తం బాగుంది కదా బిల్డింగ్ మొత్తం సూపర్ ఉంది ఇక. సో ఇక్కడ చూడండి పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉన్నాయి చూసినారు కదా. సో మొత్తం పిల్లలు ఆడుకునే బొమ్మలు. సో చూసినా. సో అక్కడ పోదాం పదం. సో మండికి పోదాం. సో వేరే ఫ్లోర్కి ఎలివేటర్ నాకు ఈ ఫీలింగ్ అతడు సినిమా ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు తుఫాన్ చూస్తే సర్లే క్లోజ్ ఉంది. సో కన్స్ట్రక్షన్ వేసుకుంటా ఇంకో ఫ్లోర్కి. సో చూద్దాం ఇక్కడైతే మొత్తం. సో ఇక్కడ చూడండి చాక్లెట్ అంటే చాక్లెట్స్ అన్నీ కొనవచ్చు ఫారెన్స్ అవి. సో ఇక్కడ చూడండి. సో ఓకే టెక్నాలజీ ఇక్కడ మొత్తం పౌంచ్ అంతా ఫోన్ గ్యాజెట్స్ అవి ఉంటాయి. సో ఇక లోపల పోతే చూస్తుంటే గేమింగ్ ఓకే మొత్తం గేమింగ్ సెంటర్ అంటే. సో క్రికెట్ సెంటర్ ఉంది ఇక్కడ. సో అలాగే చూడండి మొత్తం సేమ్ నరసింహలా ఉంది కానీ సేమ్ నరసింహలే కానీ అక్కడ నరసింహలో కార్డు పెట్టారు, ఇక్కడ కూడా కార్డు పెట్టారు అంటే సిమిలర్. ఇక్కడ కూడా కార్డు ఉపయోగించాలి. సో తప్పదు ఏదో మన కార్డు అంతా చూడడానికి వచ్చు. సో చూసిన ఇక్కడ బాగుంది. ఇవన్నీ పెద్దవాళ్ళకి అనుకుంటా. ఐసీ పెద్దవాళ్ళకే, చిన్నవాళ్ళకి ఉంటాయి మన. సో ఓకే ఇదే చిన్నవాళ్ళకి, ఈ పెద్దవాళ్ళకి. సో చిన్నవాళ్ళు గేమ్ పోదాం. చిన్నవాళ్ళ గేమ్ సెంటర్ ఇదే, చిన్నపిల్లలకి ఇదే. సో కలర్ఫుల్ ఉన్నట్టే అప్పుడు డౌట్ చిన్నపిల్లలకి. అది చిన్నపిల్లలకి చూసినారా మొత్తం కలర్ఫుల్ ఉంది చిన్నపిల్లలకి. చూడండి మొత్తం చిన్నగా నాటి చిన్నపిల్లలకి, అది పెద్దగా నాటి పెద్దవాళ్ళకి అంతే అర్థమే నాకు. సో వెళ్ళిపోదాం చూసినాగా. సో ఓకే ఇక్కడ ఇంకా మరి గేమ్స్ బయట చూద్దాం. సో షూటింగ్ ఓకే ఇది ఓకే షూటింగ్ రేంజ్ ఓకే అర్థమైంది ఇది. సో మా GTA 5 ఉందిగా. సరే ఇంకా చూడండి టేబుల్ స్పాట్ అనమాట భయంగా ఉంది. సో ఇక్కడ చూడండి మొత్తం సూపర్. తెలుగు కెరియర్ లైఫ్ వీడియో గేమ్ ఇది పబ్జీ లాగా అంతేగా. సో చూసినారా షూటింగ్ ఫ్రెండ్స్
రియల్ లైఫ్ అట చూసినారా ఇక్కడ చూసిన లేజర్. సో ఇంకా చాలా ఉన్నాయి. సో ఇక్కడ సెక్సో లేదన్నమాట. ఇంకా ఇంకేమో ఓకే విఆర్ సెట్ కూడా ఉంది అయినా మామ మనకు వద్దలే, డబ్బులు ఎక్కువ ఉంటాయి ప్రైజెస్. ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ అట విఆర్తో వద్దులే మనకి డబ్బులు, ఏం చేద్దాం మనం లేదా. సో ఇక్కడ ఏదో ఉన్నాయి పోదా ఒకటికి. సో ఓకే కింగ్ కాంగ్ ఓకే పోస్టర్ అయితే బాగున్నాయి. ఓకే చూడండి పోస్టర్లు సూపర్ ఉన్నాయి కదా. ఇది కూడా దేనికి అంత థియేటర్ లాగా అనిపిస్తుంది. థియేటర్ పోస్టర్ లాగా అంటే థియేటర్ బయట పోస్టర్ పెడతారు అంటుంది. సో ఒకసారి అడుగుదాం అని. సో చూడండి మీకు చూడండి ఒక లుక్ అయింది ఇక్కడ. సో ఓకే 5DX ఎఫెక్ట్సా ప్రసాద్ 5DX ఎఫెక్ట్స్ వర్చువల్. ఓకే వర్చువల్ రియాలిటీ. వర్చువల్ రియాలిటీ ఎంటుతారు లోపల బాగా పోదా గైస్. సో డబ్బులు ఎంతో అడగాలిగా, డబ్బులు అడదాం ఒకసారి. సో ఇక్కడ చూడండి మామూ. సో వచ్చేసిన థియేటర్ అదే మన స్క్రీన్ దగ్గరికి చూడు మైకిల్ సైఫర్ జాక్సన్ మొత్తం ఉంది. 2:40 షో టైం అయ్యేలోపు ఇక లోపల పోదాం. సో ఇక లోపల వచ్చేసిన గ్యాస్ ఫైనలీ. సో టైం షో అయింది. సో 2:30 అయింది. ఇంకా 10 minutes స్టార్ట్ అవుతారుగా లోపల పంపిస్తారు. సో చూడండి లోపల ఎంటర్. ఏడా బాబు 2 తలుపులు ఉన్నాయి మామ. ఓకే గైస్ వచ్చేసినాం. PCX స్క్రీన్ అదే. సో కొంచెం పైకి ఎక్కాలి మనది అయ్యి కదా మిడిల్ రో. సో పైకి ఎక్కాలి చూడండి. సో ఓకే సారీ కార్ లెగ్స్ ఫిక్స్ అయ్యారు. సో వచ్చేసినాం ఫైనలీ. PCX స్క్రీన్ ఇదే. సో చూసినారా ఇది ఉంటుంది PCX స్క్రీన్ ప్రసాద్. సో చూడ ప్రసాద్ PCX స్క్రీన్. సో గైస్ సినిమా స్టార్ట్ అయింది. సో గైస్ సినిమా అయిపోయింది. వెళ్ళిపోదాం ఫాస్ట్గా. సో చూసిన ఆయన వెళ్ళిపోతారు. ఇదే PCX స్క్రీన్ ఇటు ఉంటుంది. స్పేస్ అయితే బాగుంది. ఓకే బైక్ కాకపోతే స్పైడర్ మ్యాన్ వారస్ చూడాలి. వారస్ మూవీ చూడాలి ఇక్కడ. సో పోదాం ఇంకా బయటకు వచ్చేసిన ఫైనల్. చూసినారు బయటికి అందరూ వస్తారు. సో చూసినారా సో బయటకు వచ్చేసిన అందరూ. సో ఇంకా చూడండి లైఫ్ ఎక్కువ ఉన్నాయి. సో క్రీస్టో దగ్గర చెప్పిన కదా క్రీస్టో దగ్గర పోదామని. సో సినిమా అయిపోతే క్రీస్టో ఆడేసిన కాలాజాము. సో ఆడేసి తిందాం. సో ఆడేసిన గైస్ వచ్చేసింది. సో క్రీస్టోను. సో తినేద్దాం. తినేసి వెళ్ళిపోదాం. మన ఫ్రెండ్
హాస్టల్కి. సో వెళ్ళిపోతాను, చూడండి వ్యూ పడుద్ది. ఈవినింగ్ 5 అయింది. సో ఈవినింగ్ వ్యూ పడుద్ది చూస్తున్నాను. సో మా ఫ్రెండ్ ఇంటికి ఫ్రెండ్ హాస్టల్కి వచ్చినాం. ఇదే మన ఫ్రెండ్ హాస్టల్, పేరు అవి చూపిస్తాను. సో పైకి పోదాం, రూమ్కి పోదాం, మన బ్రో రూమ్కి పోదాం. అంగడి అంగడి. సో వచ్చేసిన రూమ్కి. సో ఇప్పుడు చూడండి మన బ్రో రూమ్ ఇదే. ఎట్లుంటే మా బాయ్స్ హాస్టల్ రూమ్ అంటే ఇట్లుంటుంది, మినిమం ఇట్లుంటుంది. ఏం చేద్దాం అంటే బాయ్స్ హాస్టల్ రూమ్ మేమంతే, మేము లగేజ్ లగేజ్ చూస్తున్నారు మొత్తం. సో ఇక ఫ్యాను మొత్తం ఇక చూడండి, పెప్సీ క్యాన్ చూడండి, పెప్సీ క్యాన్ మొత్తం మేము బాయ్స్ అంటే అంటుంటాం మా రూమ్లో. సో చూస్తున్నారు మొత్తం. మన బ్రో ఉన్నాడు, బ్రో రెడీ అవుతారు ఇక. సో ఎప్పుడు మనం కూడా రెడీ అయ్యాడు, పోదాం. సో పోదాం వచ్చేసినాడు. సో కిందకి సో చూపిస్తే ఎప్పుడు ఆయన హాస్టల్ అయితే చూపిస్తామండి. చూసినారు ఆయన హాస్టల్ ఇదే. సో బైక్ ఇక్కడ హాస్టల్ అది. సో మొత్తం డిఫరెన్స్ తెలియదు, 4 ఫ్లోర్స్ ఉంటాయి. సో బైక్ తీసుకున్నాం. సో మన సో సండేగా, సో సండే కాబట్టి చికెన్ పెడతారు తప్పదు. సో చికెన్ పెడతారంటే మైఫీల్ పోతాం. ఆ గేటుగా ఇక్కడ కేబెట్. సో చుట్టాలు వచ్చేసినాం. ఇదే మైఫీల్. సో కొత్త పెట్టాడు మన కేబుల్స్ కాడ, అదే ఫోర్చెస్ కాడ కేబుల్స్ కొత్త ఫోర్చెస్ కొత్త పెట్టాడు. సో ట్రై చేద్దామని వచ్చినాం కదా. సో ఏం లేదు, ట్రాఫిక్ ఉంది కానీ ఇక్కడైతే పార్కింగ్ ఫ్రీ ఉంది. సో ఇక పార్కింగ్ వచ్చేసినాం కదా. సో టికెట్ వెళ్ళిపోవడం లోపల ఫాస్ట్గా పోవాలి. చాలా ఉన్నారు టికెట్ కాబట్టి మొత్తం చాలా మంది ఉంది. బైక్ వచ్చేసినాం. సో ఆర్డర్ వేద్దాం. సో ఆర్డర్ వేసినాం కదా. సో ఫైనల్ చికెన్ బిర్యానీ. సో ఇక్కడ చూసినారు ఫైనల్ బిర్యానీ. సో ప్లేట్ వేద్దాం కదా. చూడండి తక్కువ ఉంటుంది, ఇబ్బంది లేదు, వస్తారు నెలబడి వస్తారు. సో కొత్త కదా, కొత్త రెస్టారెంట్. సో బిర్యానీ వచ్చేసింది చూసినారా. సో ఫైనలీ తింటాం. సో మైసూర్లో బిర్యానీ బాగుంటుంది, మైసూర్ బిర్యానీ బాగుంటుంది, కానీ అయితే బాగుండదు. సో చెప్తున్నా బిర్యానీ తక్కువ వచ్చింది కానీ పిజ్జా మాత్రం ఎక్కువ వేస్తారు చూస్తున్నారా. సో మనం రోజు మనం తిన్నాం. సో తినేద్దాం ఫాస్ట్. ఓకే సో తినేస్తాను ఫైనలీ. సో తినేసి బిల్లు కట్టి పోతున్నాం. చూసినా మన టేబుల్ అది. సో అయిపోయింది ఫ్రీ చేసి ప్లేట్ కొట్టి చేసాం అయితే. సో కట్టేస్తాం బిల్లు. సో వెళ్ళిపోవడం మరి ఇది సరే చాలా మంచి వచ్చేసింది కదా. ఇది చాలా వచ్చేసింది చూసారా. వెళ్ళిపోతాం ఫాస్ట్గా. నాకు బాగా టేస్ట్ బాగుంది. ఒకసారి వద్దాం ఫీల్స్ అక్కడ. సో వెయిట్ చేద్దాం. మనకు బైక్ వస్తుంది. సో చూస్తారా వీకెండ్ అట్లా పెట్టుకుంటుంది, కాఫీ ఎక్కువ ఉంటుంది వీకెండ్ తెలుస్తా మీకు. చూపిస్తారు చూడండి కాఫీ ఎక్కుంది, కాఫీ ఉంటుంది చూడండి. ఇది మొత్తం మన షిఫ్ట్ ద్వారా కాఫీ ఎక్కువ ఉంటుంది. ఇక రామ మందిర్ మీకు తెలుసు ఉంటుంది. రామ మందిర్ అయోధ్య రామ మందిర్ సెట్ చేసింది కదా మన షిప్. సో జాన్ పెట్టే గాలి వస్తుంది, వర్షం వస్తుంది వాళ్ళు. సో రామ మందిర్ ఓపెన్ అయింది. సో సెట్ పోదాం అది వీలాగ్ వస్తుంది. సో మీ అందరూ చేస్తారు. సో చూస్తారా. సో రామ మందిర్ సెట్ టైటానిక్ షిప్ మొత్తం వచ్చిందిగా. సో చూస్తారా. సో సెట్ ఇటు మొత్తం. సో సో రామంది సెట్ వేయొద్దా. సో మొత్తం చాలా మంది ఉన్నారు. సో టైటానిక్ షిప్ పోదాం, లోపల పోదాం. టికెట్ కొంటారు మొత్తం అక్కడే. ఆడ టికెట్ ఎక్కడ? సో పోదాం. ఈ వీలాగ్ వస్తుంది, ఇటు వీలాగ్ వస్తుంది, రామంది వీలాగ్. సో లాస్ట్ నెక్స్ట్ వీడియో వస్తుంది అది. సో వెయిట్ చేయండి, వచ్చేస్తుంది ఆ వీడియో రాతే. సో దాంతో చాలా ఫాస్ట్ పోదాం. సో వచ్చేసిన ఇంటికి బరబరో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా మన ఇంటికి కదా. సో వెళ్ళిపోదు ఇంకా ఇంటికి పోయినాక నా ఎక్స్పీరియన్స్ సినిమా ఎట్టుందో, అలాగే రివ్యూ అదే సినిమా రివ్యూ, నా సినిమా ఎక్స్పీరియన్స్, ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్తా. సో ఈరోజు ఎలా ఎంజాయ్ చేసినా మొత్తం చెప్తాను. వెళ్ళిపోదాం. సో వచ్చేసి లిఫ్ట్ ఇక పోయి తొందరగా పోదాం. పోయి మాట్లాడుతున్నా.
సో లేట్ అయింది. సో మేబీ వీడియో రావచ్చు, వీడియో ఎప్పుడైనా రావచ్చు, చెప్పలేం. ఓకే, సో నెక్స్ట్ వీక్ సండే రావచ్చేమో, చూద్దాం, మీ ఇష్టం అది. ఎప్పుడు వస్తుంది కానీ వీడియో, కానీ అయితే వీడియో వస్తుంది కంపల్సరీ. ఓకేనా. సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐఫోన్ జిమ్ వ్లాగ్స్. సో నేను మై ఫేవరెట్ వ్లాగ్స్. సో చూసినారు కదా, అది మన వ్లాగ్ ఈరోజు. సో పోయొచ్చు, మంచి ఎక్స్పీరియన్స్, సూపర్. సో మైకేల్ మూవీ చెప్పాట సూపర్. పార్ట్ టూ ఉన్నట్టున్నారు. సో నేను లీక్ ఏం చెప్పిన, నేను లీక్ చేసినట్టు అందరూ పార్ట్ టూ ఉందని. సో చూసేవాళ్ళు అందరూ చెప్పారు. సో పార్ట్ టూ ఉంది, కానీ సినిమాతో సూపర్ ఉంది. నాకైతే ఒక సీన్లో మైకేల్ జాక్సన్ కనిపించాడు అంటే తన మేలడుడు, తెలుసుగా జెఫర్ జాక్సన్ ఎవరు, మన మైకేల్ జాక్సన్ వాళ్ళ మేలడుడు. సో కల్పించుడు, ముఖమే కల్పించుడు, మా ఫేస్ మైకేల్ జాక్సన్ లాగా కల్పించుడు. వామ్మో, సూపర్ సీన్స్ బాగున్నాయి, పాటలు బాగున్నాయి. ముఖ్యంగా పాటల కోసం నేను పోయినా. సో అలాగే పీసీఎక్స్ కదా. సో నేను లాస్ట్ టైం చూస్తే కదా, లాస్ట్ టైం మనం లైక్ షో మాల్లో ఒక్కరే పోయినాం, అంటే నేను ఒక్కడే పోయినా పిఎక్స్కి. సో అప్పుడు మన బ్రో వద్దామంటే రాలేదు, కుదరలేదు. ఇప్పుడు బ్రో మన కుదిరి కాబట్టి పీజీఎక్స్కి పోయినాం, సో ప్రసాద్కి పోయినాం. సూపర్ మూవీ, చెప్తాను మూవీ రివ్యూస్ సూపర్. నెగిటివ్ రివ్యూస్ వచ్చా నాకు సంబంధం లేదు, కానీ నాకైతే సినిమా బాగుంది, చాలా బాగుంది. పాటలు గీటలు. సో సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్, అది ఎప్పుడు వస్తుందో నెక్స్ట్ ఇయర్ అనుకుంటా. సో ఇంకా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే పీజీఎక్స్ ఎక్స్పీరియన్స్ అంటే సూపర్, కానీ ఈ మూవీకి అంత కెపాసిటీ అంత లేదు. ఈ మూవీ అంటే మైకేల్ జాక్సన్ మూవీ అనేది పెద్ద వైడ్ ఉన్న స్క్రీన్లో చూడాలి. సో అదే నేను అయిపోయేది, పెద్ద వైడ్ ఉన్న స్క్రీన్ చూడాలి. కానీ మనం ఏంటంటే పీసీఎక్స్ అంటే ఒక ఐమాక్స్ ఫార్మాట్ లాగా ఉంటుంది. సో వారణాసి మధ్య వారణాసి ట్రైలర్ వేసి చూసాక వారణాసి ట్రైలర్, సో అది సూట్ అయింది. వారణాసి సినిమా చూడాలి, వారణాసి. సో అప్కమింగ్ ఫ్యూచర్ వస్తున్నాయి కదా స్పిరిట్, అలాంటి సినిమాలు బాగా వస్తాయి, ఇప్పుడు సినిమాలు ఫిట్ అవుతాయి. సో చూద్దాం. ఇక పీసీఎక్స్ ఓకే మళ్ళీ పీసీఎక్స్ ద్వారా మన ఎలక్షన్ వాళ్ళు పీవీఆర్ ఎక్సెల్లో అంత తెలియదు, కానీ ఓకే యావరేజ్, జస్ట్ యావరేజే. సో ఎలక్షన్ మాల్ ఫస్ట్ ఉంటుంది, సెకండ్ ఉంటుంది నా ఒపీనియన్లో. సో అదే చెప్తారా, మీ ఇష్టం అయితే. కానీ ప్రసాద్ ఐమాక్స్లో చాలా సినిమాలు జరిగాయి తెలుసుగా. అశోక్ సినిమా, బొమ్మరీలు, పాటలు కూడా చాలా పాటలు ఉన్నాయి. నేను ఎప్పుడో చిన్నప్పుడు పోయిన స్పైడర్మ్యాన్ మూవీకి. సో అక్కడికి స్పైడర్మ్యాన్ మూవీ పోయినా చిన్నప్పుడు, అంతే తప్ప ఇప్పుడు పోయినా మరొకతో. సో ఫైనలీ సో అయిపోయి తిరిగిన మొత్తం చూసినా కదా, మొత్తం చూపించిన. 3 ఫ్లోర్ ఉంటాయి, మొత్తం 3 ఫ్లోర్, వేరే ఫ్లోర్ కూడా కత్తురు. సో ఆ కన్స్ట్రక్షన్. సో ఓకే, సో ఇక అయిపోయింది మొత్తం కథం, సినిమా మొత్తం కథం అని. ఇక పోదాం టైట్గా ఇంటికి వెళ్తే మన బ్రో అన్నాడు క్రీమ్ స్టోన్ మర్చిపోయాను అన్నాడు బ్రో. అంటే సో అని క్రీమ్ స్టోన్ పోయి తిన్నాడు, చూసిన క్రీమ్ స్టోన్ అలాగే మొత్తం తినేసి, అలాగే ఆయన రూమ్ అంటే ఫోన్ ఛార్జింగ్. సో అలాగే ఆయన రూమ్ పోయి ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఆయన రూమ్లో, అదే హాస్టల్లో, రూమ్ అంటే హాస్టల్, ఆయన హాస్టల్. సో హాస్టల్ పోయి నా ఫోన్ ఛార్జింగ్ పెట్టి, సో ఆయన కొంచెం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ పైకి పోదాం అన్నాడు. సో ఫ్రెష్ అయిపోయి ఆ రోజు సండే కాదు, సాటర్డే ఇది. సండే మొత్తం జరిగింది, వీడియో వచ్చి సండే, అది జరిగి మొత్తం సాటర్డే, అందుకే చెప్తాను. సో ఇంకా మొత్తం ఆయన ఫ్రెష్ అయ్యాను. సో చూసి ఫ్రెష్ మొత్తం పోయినాం, మైఫిల్ పైన చూసినాం, మైఫిల్ పోయి తినేసి మొత్తం ఎంజాయ్ చేసినాం. సో ఇది మన వీకెండ్ అయితే జరిగింది. సో సూపర్. ఫైనలీ మన బ్రోతో ఒక వీలాగ్ చేసినాం. సో అంటే ఏం 3 వీలాగ్ అనుకుంటా. సో ఫస్ట్ వీలాగ్. సో అంటే పీసీఎక్స్ ప్రసాద్ ఐమాక్స్ మనం లాస్ట్ టైము ఎలక్షన్ మాల్లోకి పోలే, అంటే ఆయనకి తీసుకోవాలి, అందుకే నేను చాలా గిల్ట్ అయ్యాను. సో ఈసారి ప్రసాద్ పీసీఎక్స్ ట్రై చేద్దామని ఆయన కూడా రమ్మని. సో వచ్చేసి సో అలా వీలాగ్ మొత్తం చెక్ చేస్తే అయిపోయింది. సో అంతే గైస్, ఈరోజు సినిమా అయితే బాగుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి చేయండి, అండ్ ఈ వరకు చూసిన వాళ్ళకి చాలా ధన్యవాదాలు. సో సీ యు నెక్స్ట్ వీడియో. దీస్ ఐఫీ వ్లాగ్స్ signing off. So bye. Don't forget to watch my videos. So see you in next video. Bye.
Michael Jackson! Michael Jackson! ममलरी प्रेमी सर्वोत्ता मंदी ममलरी प्रेमी सर्वोत्ता मंदी आएगा ये मिलते आएगा सीधे मिलते आएगा నన్ను నన్నాను 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 నన్నానా